హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. శ్రీరాముడి కళ్యాణంలో అన్నదానం కోసమైతే ఇలా సరుకులైతే అన్నీ తీసుకొచ్చి పెట్టారండి. ముందు రోజే నైటు 12 గంటలకైతే వంట కార్యక్రమాలైతే అన్నీ స్టార్ట్ చేశారు. మార్నింగ్ టైంలో ఎక్కువగా ఎండ ఉండడం వల్ల నైటు 12 గంటల నుంచే స్టార్ట్ చేశారండి. ఇక్కడైతే మా వంట మాస్టరు మేము నమ్మిన బంటు, ఏమో పేరు ఎల్లమ్మ హుజునగర్. మిమ్మల్ని కాదు తీస్తారమ్మా. ఏ ఆమె ఎవరు తీస్తారు మేస్త్రిని? అన్నదానానికి సిద్ధమవుతున్న కూరగాయలు. ఎలా పెడతావు? యూట్యూబ్లో పెడతావా? స్టేటస్లు పెడతావా? ఒక్క నిమిషం. తెల్లవారుజామునైతే చింతపండు రసం అయితే తీస్తున్నారండి. కూరగాయలు కట్ చేసే వాళ్ళు కూరగాయలు కూడా కట్ చేస్తున్నారు. ఒక దిక్కునైతే అన్నం అయితే వండుతున్నారు. పులిహోర కలపడానికైతే ఇక్కడ చింతపండు రసం అయితే తీస్తున్నారండి. మెయిన్గా మనకు కావాల్సింది పులిహోరే కదా. పులిహోర కోసం అయితే చింతపండు రసం తీస్తున్నారు. తెల్లవారిందంటే బాగా వేడి ఎండ వస్తుందండి. అందువల్ల నైటే అన్నీ మొదలు పెట్టేశారు పనులైతే. చాలామంది భక్తుల కోసం అయితే వంట చేయాలి కదా, అందుకనే నైట్ 12 గంటల నుంచే స్టార్ట్ చేశారు వంటలు చేయడం అయితే. మీ ఊర్లో ఎలా చేశారు కార్యక్రమాలు అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక పక్క అయితే వంట స్టార్ట్ చేశారు, ఒక పక్క చింతపండు రసం తీస్తున్నారు. అన్నం అయితే ఉండడం అయిపోయిందండి. టైం వచ్చేసి ఇప్పుడు 6 గంటలు అవుతుంది. 6 గంటల సమయంలో అయితే పులిహోర అయితే కలుపుతున్నారండి. అన్నం ఉండి కొంచెం చల్లారిన తర్వాత పులిహోర పులుసు అయితే కలిపారు. ఒకేసారి ఇంత పులిహోరని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత పులిహోర చూడడం, కలపడము. ఇంకా కూరగాయలు కట్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన కూరగాయలు అయితే దోసకాయ పచ్చడి చేశారు, ఆలుగడ్డ కుర్మా చేశారు, సాంబారు, పులిహోర. నైవేద్యంగా అయితే పాశం వండారండి, బెల్లం పాయసము, అలాగే పప్పు చేశారు, గోంగూర పచ్చడి కూడా చేశారండి. చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఊర్లో కూడా కార్యక్రమాలు ఎలా జరిగాయో చెప్పండి.